ఇంత క్లోజ్గా పార్క్ చేస్తే డోర్ తీయడానికి కూడా గ్యాప్ ఉందా లేదా ఏమైనా అవుతుందా అనిపిస్తుండే నాకు. నాలాగా కొత్త డ్రైవర్ అయి ఉంటుంది క్రాస్గా పార్క్ చేసింది. ఏ కొత్త డ్రైవర్స్ మాత్రం డ్రైవర్స్ కాదా బ్రో? రీవర్స్. హలో హలో ఎవ్రీబడి. ఒక నిమిషం ఉండండి రా, నేను కొంచెం వెనక్కి తీసుకారు, ఆ తర్వాత హలో హలో చెప్తా. ఎవరు ఇది ఆడ నుంచి ఇప్పటివరకు చూడలే నేను. ఇప్పుడు గుద్దేశాను అనుకో, నన్ను తీసుకెళ్ళిపోదాం అనేగా. తిప్పరా బండి. ఓకే, సో ఇప్పుడు మనం నువ్వు వచ్చేలోపు నేను తిప్పేస్తారా. తిప్పేసా. ఇప్పుడు కాకపోతే మనం ఆ దిక్కు ఉండాలి, మనం మధ్య దిక్కులో ఉన్నాం. ఆల్రైట్, హలో హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? టుడే ఈజ్ January 30th, 2024. మధ్యాహ్నం 3 అవుతుంది. మా అక్కకి డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే డ్రాప్ చేసి కార్ తీసుకుని బయటకు వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. అక్కడ ఏదో అయ్యింది, ఇంట్రెస్టింగ్గా ఉందా అని చూస్తుంది. ఇప్పుడు మనకి ఒక 1 hour టైం ఉంది కాబట్టి 1 hour టైంలో ప్రొడక్టివ్గా ఎట్లా యూస్ చేసుకోవాలి ఆ 1 hourని అనేది ఇప్పుడు చూడబోతారు అనమాట మీరు. ఫస్ట్ అయితే వెళ్ళి హోల్ ఫుడ్స్లో అమెజాన్ రిటర్న్ ఇవ్వాలి. నేను పిల్లో ఒకటి పెట్టుకుని ఉండే, ఇది కాదు, ఇది సీట్ పిల్లో, గబిలో. ఇండియాలో అనుకో మనకి మనకి ఇండియాలో పిల్లల సంగతి తెలుసుగా, మంచిగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు ఫుల్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుండే. 1 year నుంచి నేను మంచిగా నిద్రపోలే అనమాట. సో 1 year నుంచి నేను ఏదో ఒక పిల్లో ఆర్డర్ చేసుకోవడం, మా అక్క ఏదో ఒకటి పెడతానే ఉండిద్ది. నాకు ఇట్లా నెక్ అంతా సోర్ ఫీలింగ్ వస్తుంది అని అంటే నేనే పోవాలి. ఇప్పుడు అక్కడ షెరీఫ్ ఉంటాడు, షెరీఫ్, బట్ ఏది సెట్ అవ్వదు నాకు. సో అందులో ఒకటి ఇలా రిటర్న్ చేసేసి దెన్ ఆ తర్వాత అట్లా గాలికి తిరిగేసి మా అక్కని 4కి మళ్ళీ పికప్ చేసుకుని ఈ దిక్కు నుంచి మా కాలేజ్ దిక్కు వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ ఇంకొక గంట మా అక్కకి అక్కడ వర్క్ ఉండిద్ది అనమాట రేడియో స్టేషన్లో. సో ఆ గంట కూడా మళ్ళీ కార్ దొరికిద్ది, అప్పుడు కూడా మనం బయటికి పోవచ్చు. ఏడకి పోదాం ఏంటి అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే మనం పోతున్నాం హోల్ ఫుడ్స్కి. హోల్ ఫుడ్స్లో రిటర్న్ ఇచ్చిన తర్వాత కొంచెం కూరగాయలు ఏమైనా తీసుకోవాలంటే కూరగాయలు తీసుకుందాం. నాకు కాలేజ్ స్టార్ట్ అయ్యింది బ్రో. ఈసారి నేను ఏం చేసిన అంటే ఓన్లీ ఆర్ట్స్ బిల్డింగ్కే పోతుండే అనమాట. నేను ఎట్లయినా సరే ఆర్ట్స్ ఉన్న సబ్జెక్టులన్నీ ఫినిష్ చేసేద్దాం. మనకి ఇండియాలో తొక్కేసారు కదా బ్రో, ఆర్ట్సా ఇంకేమన్నా అట్లాంటివి ఏం ఉండదు. 3 ఆప్షన్లు ఇస్తారు ఇండియన్ ఫ్యామిలీ. 1 ఇంజనీర్ అవుతావా, 2 డాక్టర్ అవుతావా, 3 ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకో. దట్ ఈస్ ద ఫ్యామిలీ రూల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రూల్స్ అయ్యా అనుకో. సో మా ఇంట్లో కొంచెం అంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు కాబట్టి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని మీద పర్సూ చేయడానికన్నా నాకు ఇక్కడ ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్ దొరికిందనమాట. ఇప్పుడు జల్దీ మాస్టర్స్ చేసి నేను ఏం చేయాలి చెప్పు? రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలి, జాబులు అవి ఇవి అని చెప్పి. ఏదో ఫారెన్లో సెటిల్ అయినామా, జాబ్ చేసుకున్నామా, వీకెండ్స్లో పార్టీ చేసుకున్నామా, లేదు 2-3 monthsకి ఒకసారి. వేరే సగంలో ఉన్నప్పుడు రెట్టేస్తా. నేను ఎల్లలో క్రాస్ అవుతున్నా బ్రో, సగంలో ఉన్నప్పుడు వాడు రెట్టేసిండు. టికెట్ వస్తే నేను నువ్వు ఫస్ట్ ప్రూఫ్ చూపి నాకు, నేను ఎల్లలో ఉన్నప్పుడు క్రాస్ చేసిన, నువ్వు మధ్యలో వచ్చిన తర్వాత రెట్టేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ? సగం నువ్వు కట్టి సగం నేను కడతా అంట. సో అట్లాగా అంత జల్దీ లైఫ్ స్టార్ట్ చేసేది ఏముంది, ఎంజాయ్ చేద్దాం లైఫ్ని, కొంచెం టైం పాస్ చేసి అన్నట్టు ఫీల్ అయ్యిండు అనమాట. సో అందుకని నేను ఆర్ట్స్ తీసుకుని ఉండే. ఆర్ట్స్కి అంత మనం స్ట్రెస్ అవ్వక్కర్లేదు కాబట్టి. నేను అది పోవాలి. ఎందుకు ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంది? 3ంటికి ఊర్లో అందరూ బయటకు వస్తారా ఏంది? అండ్ ఈరోజు మీకు ఆర్ట్స్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనం ఇవాళ ఆర్ట్స్ సప్లైస్ కొనుక్కోవడానికి వెళ్తాం అనమాట. నేను 3 classes తీసుకుంటే నాకు మండే అండ్ వెడ్నెస్డే ఫుల్ డే క్లాస్ ఉండిద్ది, కాలేజ్ ఉండిద్ది. పొద్దుగాల 10ంటికి మొదలవుతుంది అయ్యా, సాయంత్రం అయ్యేసరికి 8 అవుతుంది. ఒక్కొక్క క్లాసు 2.5 hours కన్నా 2.5 hours ఉండిద్ది. ఇంకో అరగంట ఎక్కువ వేసేసుకుంటే 3 గంటల సినిమా. ఆర్ట్స్ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి బ్రో, కాకపోతే పని చేయాలి ఆర్ట్స్కి.
మన బాడీ వంచాలి, అదే ప్రాబ్లం ఆర్ట్స్ తోటి. అది లేకపోతే ఆర్ట్స్ అంటే ఇంట్రెస్టే, ఇంకా అంతకుమించి ఏం చేస్తావు. ఆర్ట్స్ అంటే ఏమో వేరే వాళ్ళు ఆర్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఉంటాను, కానీ మనకు మనం ఒళ్ళొంచి పని చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది బ్రో. ఇక నేను మీకు ఒక ఫ్రీ సజెషన్ ఇస్తాను చూడండి. ఆర్ట్స్ గిట్స్ అని చెప్పేసి ఫారెన్లో పెట్టుకోమాకండి, వాసిపోయింది. అదే బిజినెస్ లేదు అంటే సాఫ్ట్వేర్ కోర్సులు అయ్యనుకో, ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నామా, బ్రెయిన్కి పని పెట్టినామా. అదే ఆర్ట్స్ ఇక వేరే ఎక్సెట్రా అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసారు అనుకో, గేమ్స్ అనుకుంటూ, డబ్బులు ఖర్చు అయితే, ఒళ్ళు హూనం అవుతుంది, బ్రెయిన్కి కూడా పని పెట్టాలి. ఎన్ని అనుకున్నావు? రూట్గా చెప్పలేదు బ్రో, నార్మల్గానే అన్నా, నాకే అట్లా అనిపించిందా? అయ్యా సరేలే. ఇప్పుడు మనం ఆర్ట్స్ సప్లైస్ కొనుక్కోడికి వెళ్తాం కదా, చూడండి ఏం కొంటాం. ఎంబ్రాయిడరీ రింగులు, ఎంబ్రాయిడరీ థ్రెడ్లు, కలర్ షీట్లు, వైట్ క్లాత్లు, ఇవే ఉంటాయి ఆర్ట్స్ అంటే. ఏంటిది క్లాస్ పేర్లు చెప్పుకున్న ఆర్ట్స్ అని చెప్తుందంటే బేసిక్గా గుర్తులేవు నాకు పేర్లు ఏంటి అని. నిన్నే కదా స్టార్ట్ అయ్యింది, సో కొంచెం టైం పట్టింది మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి ఆర్ట్స్ క్లాసుల పేర్లు రిజిస్టర్ అయిన తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. సో అప్పటి వరకు 3 ఆర్ట్స్ క్లాసులే, ఒక్కటి మాత్రం మార్కెటింగ్ క్లాస్ ఉంది. దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోక్కర్లా, మార్కెటింగ్ క్లాసేగా. పార్కింగ్ దొరికింది. ఓకే అని క్లోజ్ చేసే ఆ విషయం. సో మనకి ఇక్కడ ఇది అయిపోయింది అనమాట. ఇదే పిల్లో, ఇదేంది ఆనకొండ లెక్క ఉంది అనుకుర్రా. దిస్ ఈస్ ద పిల్లో. ఇంకోటి కూడా ఉండేది దీనికి అటాచ్మెంట్. కొంచెం ఫన్నీ ఉండే కదా ఇది. నాకైతే ఏంది, నాకు ఫస్ట్ పిల్లో అంటే ఓకే అని చెప్పి అనుకున్నా నేను. ఇది చూసిన తర్వాత ఇదే నాకు ఎట్లుంది, ఎక్కడ నిద్రపోవాలి ఇది ఏంటంటే, ఉండి చూపిస్తా. అరే ఏందిరా, ఓ ఈ సైడా, ఓకే లెట్ మీ ట్రై. ఇప్పుడు ఇది మెళ్ళ వేసుకుని వెళ్తా నేను, ఫామ్ వేసుకెళ్ళినట్టు. లేకపోతే ఇంత పెద్దది ఎట్లా పట్టుకుంటాం బ్రో? ఏంది పని చేయమైంది, ఎందుకు నాతో లొల్లి చేస్తున్నావు? ఓకే, సో దిస్ ఈజ్ ద పిల్లో. బేసిక్గా ఇలా పడుకోవాలన్నమాట. ఐ మీన్ అంటే ఇలా పడుకోవాలి. ఇటు తిరిగినాం అనుకో ఇట్లా కాలు చేసుకొని పడుకోవచ్చు, ఇటు తిరిగినాం అనుకో ఓన్లీ చేసుకొని పడుకోవాలన్నమాట. ఏమో బ్రో, వింత ఇన్వెన్షన్లు, వింత మనుషులు. మళ్ళీ దీనికి ఒక $50. ఫస్ట్ దీన్ని తీసేళ్ళు బయటపడదు. ఓకే, ఇది రిటర్న్ ఇచ్చిన తర్వాత మనం స్టార్ బక్స్కి పోయే పని ఉంది, వెళ్ళొద్దాం. దీన్ని ఇంతకు మించి గొప్పగా పట్టుకోవడం రాలేదు బ్రో నాకు, కొంచెం బరువుగా కూడా ఉంది. ఎందుకురా అందరూ నవ్వుతారు, ఇంతకన్నా గొప్పగా ఎట్లా క్యారీ చేస్తాం రా దీన్ని? జస్ట్ బ్రెయిన్ యూజ్ చేసినారా నేను? సిల్లీ పీపుల్. అరే తిరుపతి లైన్ కన్నా చిన్న లైన్ రా, కానీ కదలట్లేదు. తిరుపతి లైన్ అయినా కదిలిద్దేమో. ఫ్రస్ట్రేట్ అవుతారు జనాలు, ఏదో ఒకటి ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు కొట్టుకుని పక్కకి వెళ్ళిపోయారు అనుకో, సప్మని దూరేసేసి రిటర్న్ చేసిపోతాను నేను. మనకున్నదే గంట టైము, ఆ గంటలో ఆల్రెడీ ఇక్కడ 20 నిమిషాలు అయిపోయింది. 20 నిమిషాల నుంచి ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? నా ముందు ఆవిడ కూడా కదట్లా. అరే నేను 20 నిమిషాల క్రితం ఈడనే ఉన్నా, ఇప్పుడు కూడా ఈడనే ఉన్నా. కదిలింది కొంచెం రిటర్న్ చేస్తున్నా, లేదు మిషన్లో అన్నీ పెట్టేస్తున్నాయి. నా వెనకాల బాటిల్స్ కనబడుతున్నాయా? ఆ బాటిల్స్ కాదు, ఈ వాటర్ బాటిల్స్. ఆ బాటిల్స్ కూడా చీప్, బట్ వాటర్ బాటిల్స్ ఆర్ లైక్ టూ కాస్ట్లీ హియర్. ఇదొంది చూసావా, ఎస్పెషల్లీ ఇదికు మౌంటైన్ వ్యాలీ వాటర్, ప్యూర్ పైన్ మౌంటైన్ నుంచి తీసుకొస్తారనమాట ఈ వాటర్. $36 12 బాటిల్. మామూలు మంచిగా తాగడానికి ఉంటారు జనాలు. అది కూడా వదిలే, దాని పక్కన గ్రీన్ ఉంది చూసావా, దాని పక్కన అది ఇటాలియన్ స్పార్క్లింగ్ వాటర్ అంట. వాటర్లో స్పార్క్లింగ్ వచ్చేలాగా వాటర్ దాకా ఏం చేస్తారా? అదే మనకి స్పార్క్లింగ్ అంటే మన సోడా నీళ్ళకి కూడా వింత పేర్లు పెట్టి అమ్ముతుంది. కొనేవాడు ఉంటే అమ్మేవాడికి ఏదైనా అమ్ముతాడరా. ఇది వ్యాపారం. ఇంత
క్యూట్ ఉంటాయో ఆర్కిడ్స్ ఇక్కడ పుట్టాయి. తెచ్చేసుకోవాలి రైట్ ఇంటికి. మొత్తానికి రిటర్న్ ఇచ్చేసినాం. ఇప్పుడు మనం హడావిడిగా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే స్టార్ బక్స్కి పోవాలి. అమ్మా అరే అదేదో వర్కౌట్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఆ పిల్లో వేసుకుని తిరిగితే. అరగంట పట్టింది ఒక్క రిటర్న్ అయ్యనికి. అందుకే ఐ లవ్ ఇండియా, మేరా భారత్ మహాన్. బాగా బతుకస్తులు చేసిర్రు మనం ఇండియాలో. ఏ పని మనం చేసుకోం, చేయనీకి మనుషులు ఉంటారు. ఇన్ ద సెన్స్ అమెజాన్ రిటర్న్స్ తీసుకోనీకి మనిషి వస్తాడు ఇంటికి. అప్పుడప్పుడు నన్ను చూస్తే నాకే ముచ్చటాయి అది, ఎందుకంటే నేను స్మార్ట్గా బిహేవ్ చేస్తాను. ఇప్పుడు అదిక్కుపోయినాం అనుకో ఏమవుతుంది, ఒక 20 minutes డ్రైవ్ పట్టింది, ఎందుకంటే అది 5 minutes ఉన్నా కానీ ట్రాఫిక్ వల్ల అనమాట. సో హోల్ ఫుడ్స్ ఎదురుగుండా మేసెస్ ఉందని చెప్పిన కదా, అక్కడ చూసి కాన్సన్ట్రేట్. ఏదో చెప్తున్నారా ఏంటది మర్చిపోయినా ఈ క్యాబ్లో. మేసెస్ మాల్లో ఏంటంటే ఒక స్టార్ బక్స్ ఉండేది కదా, సో అందుకని చెప్పేసి స్మార్ట్ మూవ్ వేసి ఇటు వచ్చిన అనమాట. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను స్మార్ట్ అని? మాకు ఒక కాఫీ తాగిద్రా, దానికి ఇంత పెద్ద లిస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వచ్చేది చిన్న సైజు టాల్ సైజు కాఫీ, బట్ అందులో ఏంటంటే 2 shots ఆఫ్ ఎస్ప్రెసో, డోపియో, ఐస్, ఇంకా చాక్లెట్ క్రీమ్ ఫోమ్, ఏవేవో ఉంటాయి కాఫీలోనే. ఒక కాఫీకి ఎందుకు రాయింది? అదే మనం కనుక ఇండియాలో ఉండే అలా ఒక ఫిల్టర్ కాఫీ ఇచ్చినాం అనుకో, తాగి పెట్టేస్తా. వేడిగా పాడేసి ఫిల్టర్ కాఫీ చేసి అబ్బా స్మెల్ వస్తుంది. నేను కాఫీ తాగను, బట్ మా ఫ్రెండ్స్ తాగుతారు. కాఫీ స్మెల్ మాత్రం బాగుంటుంది. ఎక్కువసేపు ఉంటే తలనొప్పి వస్తుంది, అది వేరే విషయం. కానీ నేను కాఫీ ప్రిఫర్ చేయను, బట్ నాకు చాలా సింపుల్ డ్రింక్ ఇదిరా. ఈ డ్రింక్స్కి ఇదే ఆ కాఫీ. ఎందుకురా ఇన్ని పేర్లు దీనికి? మళ్ళీ పైదంతా క్రీమే, ఫోమే. ఆ పచ్చ డ్రింక్ మంది, పచ్చాకేషన్ డ్రింక్ మంది. ఆన్ ద వేలో ఇది కనబడింది నాకు. ఆ వైట్ షర్ట్, ఆ బ్రౌన్ షర్ట్ భలే ఉంటాయి. వైట్ నేను వేసుకుంటా, బ్రౌన్ నువ్వు వేసుకో. అబ్బాయిలకి బ్రౌన్ అదిరిపోయింది. అక్కడ స్టైల్ చేసిర్రు కానీ స్టైలే కాదు అది. బ్రౌన్ షర్ట్ దగ్గర వైట్ ప్యాంట్ వేసుకుని, బ్రౌన్ షర్ట్ వేసుకుని, ట్యాన్ కలర్ షూస్, ట్యాన్ కలర్ బెల్ట్ పెట్టుకున్నా, బ్రౌన్ కూడా బాగానే ఉంటుంది అనుకో. అబ్బాయిలు ఎదిరిపోతారు. ఆ వైట్కి ఆ బ్రౌన్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత సార్? ఓకే, డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళిపోదాం మనం. స్టోర్కి వచ్చి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండలేనురా నేను. డ్రెస్ వదిలిపోయింది. యాక్చువల్గా ఒక రౌండ్ వేసి వెళ్దాం. ఎళ్ళకి వచ్చినాం కదా, ఒక రౌండ్ అట్లా వేసి వెళ్దాం. అమ్మాయిలు అంటే ఇట్లానే ఉంటాయి. అమ్మాయిలకి పోజులు ఎక్కువ, సోకులు ఎక్కువ. ఇన్ ద సెన్స్ బట్టల మీద, యాక్సెసరీస్ మీద, బ్యాగుల మీద. అంటే ఊరికే ఎందుకు ఆరెంజ్ పింక్ పక్కన పెడతారు. ఇప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు కాంబినేషన్. పోదాం, వ్యాలంటైన్ టైం కదా, అందుకని చెప్పేసి అంత పింక్ రెడ్లో ఉంటుంది కాన్సెప్ట్. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రింక్స్ తీసుకుని పోనీకే ఆల్రెడీ 15 minutes అయ్యింది. అదే ఆదికి పోయింటే అప్పుడప్పుడు తాను వేయాలి. నేను కార్ పార్క్ చేయాలి. ఓకే, నాకు తెలుసు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. ఎక్కడ పెట్టుండా? నా పక్కన ఏ కార్ చూసా నేను? హే నేను గుద్దేద్దాం అనుకుంటున్నావా నువ్వు? దొరికింది మన కార్. దాన్ని ఎక్కడ పెట్టాలి నాకు అర్థం కాలే. సీట్లో పెట్టినా, సీట్ బెల్ట్ అయినాకి మరి అంత కామన్ సెన్స్ లేకుండా ఉన్నాను అనుకున్నాను నేను. దానికి సీట్ బెల్ట్ పెట్టేస్తాం. అందుకే సీట్ పెట్టి ఇట్లా పట్టుకుని ఉండే ఒక హ్యాండ్తో. స్టేటస్ ఆఫీస్ ఎక్కడ? కాలేజ్ టూర్. బ్రెయిన్లో మ్యాప్లో వేయాలంటే ఎంత కష్టం నాకు. 4కి వెళ్ళా మా అక్క దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ 3:55 అయిపోయింది. ఇగో మా అక్క కూడా నా యూట్యూబ్ వీడియోలు చూస్తుంది అనుకుంటున్నా నేను. సో చూస్తే అదిగో అక్క, ఇగో హోల్ ఫుడ్స్లోనే చాలా టైం పట్టింది. కావాలంటే టైం స్టాంప్ కూడా ఇస్తాను నేను. ఆప్షన్ ఉంటే బాగుండేది. ఈ టైంలో వీడియో తీస్తున్నా అని చెప్పి ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోయింది. బ్రోస్ నన్ను వెళ్ళని బ్రోస్కి వచ్చినానా
వచ్చినారా? ఇది కాదు, ఆ పార్కింగ్. స్లో మోషన్లో వెళ్తున్నాను నేను. అన్ని పక్కపక్కనే ఉంటాయి కాంప్లెక్స్లో, ఒకేలా ఉంటాయి మళ్ళీ అన్ని కలర్లు. ఏ ఆఫీస్ ఏదైనా ఎట్లా తెలుస్తుంది? సమస్య లేదు. అలాంటి కన్ఫ్యూజన్ పీపుల్కి ఇంకా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఇది కాదు. పోనీ ఏమన్నా బోర్డులు పెడతారా అంటే పైన కనిపించేలాగా బోర్డులు పెట్టరు, కింద కూడా ఉంటాయి, కనబడు. మా అక్క రాలేదండి, పాటికి వచ్చేలా. నేను కరెక్ట్గా లేనా? కరెక్ట్ కోడ్లో అంటే ఫోన్ కూడా నా దగ్గర ఉంది కదా అని చెప్పి నేను కొంచెం కన్సర్నింగ్గా ఉండే. ఇప్పుడు లిటరల్లీ అన్నీ ఒకేలా ఉంటాయి బ్రో. ఇక్కడ చూపిస్తే మీకు అర్థమవుతుంది. అసలు బయటకు వెళ్దాం రండి. ఇది డాక్టర్స్ ఆఫీస్. ఇందాక నేను అక్కడ ఉన్నా, అది సేమ్ ఉండే, ఇది సేమ్ ఉండే కలరు. కన్ఫ్యూజ్ అవ్వరా? వచ్చింది మా అక్క. ఏం వాటర్ సప్లైస్ ఏమో కానీ బ్రో ఆస్తులు అడుగుతారు బ్రో. ఇంత ఎక్స్పెన్సివ్ ఉందేందో, అందుకే అట్లనే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. యాక్చువల్లీ నాకు ఈ అయ్యల్లో పని లేదు, బట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందని వచ్చినాను. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఈడనే ఇట్లానే టైం అంతా కన్జ్యూమ్ అవుతుంది. ఇదేందో ఏంటిది? ఏం చేస్తారు ఇట్లా పెట్టుకుంటారా? ఐ బిలాంగ్స్ టు రోమ్. రోమన్ పీపుల్ ఇట్లాగే పెట్టుకుంటారు క్వీన్స్. నాకు తెలియదు, అట్లా అనిపించింది. సర్లే, మా అక్క రోజులేసి నేను ఈ దిక్కు తిరుగుతున్నా, ఆ దిక్కు పోదాం. మనం తిరగడమా మనకు పని? అసలు ఏ దాంట్లో ఏ అయ్యల్లో ఏముందో కూడా తెలియట్లా. యో దొరికినాయి అక్క నీకు? అయ్యి అవసరంలో మనకు కావాల్సింది బేసిక్ బ్రష్. ఇది ఇదైతే అన్నీ ఉన్నాయి కదా, అన్నీ మనం వాడాలక్క ఫస్ట్. అరే ఇది ఒకటే $18. ఎంత? ఇది ఒక్కటి $6 అంటే. ఈ పక్కన కూడా ఉన్నాయి మళ్ళీ. ఇక అవన్నీ చెప్పలేదు. ఆ బ్రాండ్ లో పర్టికులర్ గా జనరిక్ బ్రాండ్ అనుకుంటా, నీకు అన్ని చోట్ల చూసావా? అరే బ్రష్ తిప్పినంత మాత్రం ఆర్టిస్ట్ అయిపో. ఇగో మా ప్రొఫెసర్ ఏం చెప్పిందో అది పట్టుకెళ్ళాలి. ఈ అయ్యలో మనకు పని లేదు. ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకో, ఇంకా అయిపోయింది. మేము ఆర్ట్ సప్లైస్ తీసుకొని వచ్చినాము. ఇందాక ఎప్పుడొచ్చి ఒక 2 hours అయ్యింది మనం వచ్చి. దొరికినాయి మాత్రం కొన్నే దొరికినాయి, ఎందుకంటే ఆల్రెడీ మా క్లాస్మేట్స్ వచ్చి తీసేసుకున్నారంట. ఆర్టిస్టులు ఎక్కువ అయిపోయారు. అక్క చూడు చూడు, ఇప్పుడు నువ్వు అక్కడ ఉండు. ఇప్పుడు నువ్వు లేవు ఫ్రేమ్లో. ఇప్పుడు చూడు ఎట్లా తీసుకొస్తాను ఫ్రేమ్ని. ఎందుకు సడన్గా జరకలేస్తాను? ఇప్పుడు చూడ 2 క్వశ్చన్లు అడిగిద్దాం. నేను తప్పించుకున్నాను చూసావా? ఒక మస్లిం బ్లౌజ్లో కూడా ఇన్ని ఉంటాయని చెప్తున్నా. మన ఇండియాలో మస్లిం లేదనా? మీటర్ ఇచ్చినావు అనుకో వెళ్ళిపోతా నేను అంటే వెళ్ళిపోతాం. ఇదిగో మస్లిం అంటే ఇదేనా? షేడ్సా? అది వైటా? ఇది వైటే. బ్లీచ్డ్ అని కూడా రాసాడు. మరి ఇదేంటి? అది కూడా వైటే. అందుకే ఆమె అడుగుతుంది కదా, నీకు ఏ సైజు కావాలి, ఎంత థ్రెడ్ అది కావాలి అని చూసుకుని రమ్మని చెప్పి. బేసిక్ది సరిపోయింది, బట్ మనకి ప్యూర్ వైట్. ఇది ప్యూర్ వైటే. సో ఇంతకు మించి వైట్ లేదంటాను నా కళ్ళ. ఇది ఇంకా వైట్, కానీ ఇది మస్లినేనా? మస్లిన్. అది ఇది ఒకటినే నెంబర్లలో స్ట్రగుల్ అవుతుంది పాపం కష్టపడి. మళ్ళీ ఇది 799 అంటే ఇది 599. ఏంటిది ఇది? ప్రైస్ బట్టి తీసుకుందాం. ఏ కలర్ అయితే ఏంటి, దీనికన్నా చీప్ వద్దాం. మళ్ళీ 30% ఆఫ్ అంటే. ఏం కావాలి? నువ్వు వంట చేసేటప్పుడు యాప్రాన్ వేసుకుంటావు? గార్డెన్కి వెళ్ళి వంట. మళ్ళీ చూపి, చక్కెర బోర్డులో ఉంది అది. అక్క వీటిలో నీకు బాగుంది, సూపర్గా ఉందన్న ఒక్క ఫ్యాబ్రిక్ అక్క నీటే తెలిసింది. ఇది వేసుకుందాం అనుకో, ఏ అకేషన్కి ఏ రంగు వేసుకోవాలన్నది ఉండదు. టేబుల్ క్లాత్ కూడా పని చేయదు నాకు. అన్ని రంగులు ఉన్నాయి దానిలో. టైకి కూడా యూజ్ చేయను దాన్ని.
అంత స్టోర్ అంతా తిప్పిన వాళ్ళు బిల్డింగ్ దగ్గర ఇంకా తిప్పారనుకున్నావా? మధ్యలో చూడు ఎన్ని కొనుక్కోమని. అంటే రాస్తాలో ఏదైనా కావాలంటే ఇట్లా అలాగే వేసుకుంటారు కదా పిల్ల బచ్చారు. థ్యాంక్ యూ. కోట్లో సగం ఐసే ఉంది అక్క, కోట్లో సగం ఐసే ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ నైట్. చూడు అట్లా తీసి ఇట్లా కలిపేసుకున్నాం మేడం. గ్యాస్ ఉంది అక్కర్లేదు. కాస్కోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాస్కో వరకు వచ్చామా మనం? ఏం కావాలి కాస్కోలో, నాకేం అవసరం లేదు. అక్కడ ఆపుతావా? ఎందుకు? నిమిషాలు నువ్వు కూడా తినేద్దు, వేడిగా ఉన్నాయి కదా. ఫ్రైస్ ఇక్కడ పెట్టేసి నేను తింటూ ట్రై చేస్తాను. నగ్గట్స్ తిను. నగ్గెట్ కూడా ఇవ్వు, పర్లా తింటూ వెళ్ళిపో. అక్క నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇలా ట్రై చేస్తున్నాం కదా, లైట్స్ ఆన్ చేసి ఉంచొచ్చా? ఉంచకూడదా? సరే రేపు కలుద్దాంలే. ఇంకా మేము ఆల్రెడీ డ్రైవింగ్లో ఉన్నాం కదా. ఇది వరకు ఇక్కడ థాయ్ రెస్టారెంట్ ఉండేది. తీసేసారు అనుకుంటా. బాయ్ బాయ్.